ధన్యవాదాలు అధ్యక్ష. 0 ఓవర్లో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు. కాగజ్నగర్ మున్సిపాలిటీలో గత 15 రోజులుగా కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ 141 మంది మరియు వాటర్ వర్కర్స్ 32, టోటల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ ధర్నాకు కూర్చున్నారు. దేనికోసం అంటే జీతాలు 5 నెలలుగా వాళ్ళకి ఇవ్వకపోవడంతో ఆందోళన కార్యక్రమం చేపట్టిన అధ్యక్ష. చాలా సెన్సిటివ్ ఇష్యూ. ప్రతి నెల వీళ్లకు కాంట్రాక్ట్ వర్కర్స్కి మనం కాగజ్నగర్ మున్సిపాలిటీ ఇవ్వాల్సిన జీతం మొత్తం 43 లక్షలు. ఆదాయం ఏమో సగం కూడా లేదు. ఆదాయం లేని చోట ఈ 2 సంవత్సరాలుగా 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తలేవు, జనరల్ ఫండ్కు ఎటువంటి నిధులు వస్తలేవు. ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే సంక్రాంతి పూట అందరూ కూడా ఎస్సీ కమ్యూనిటీకి చెందిన వర్కర్సే ఉంటారు, శానిటేషన్ వర్కర్స్. కాబట్టి దయచేసి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇంతకుముందే వారికి కూడా నేను వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తప్పకుండా వారికి ఈ జీతం 5 నెలల జీతం ప్లస్ ఈఎస్ఐ పిఎఫ్ దాంతో కలుపుకొని నెలకు 43 లక్షల చొప్పున వాళ్ళకు అడ్జస్ట్ చేసి, తర్వాత మీరు ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే జనవరి ఫిబ్రవరిలో కలెక్షన్ అవుతుందో దానికి అడ్వాన్స్గా ఈ మొత్తం పే చేయవలసిందిగా విజ్ఞప్తి. రెండవ చిన్న అంశం, ఒక్కటే అంశం అధ్యక్ష, మీ మేనమత్తోటి ఇవాళ శాసనసభ్యులకు గత సంవత్సరం మనం ఏసీడీపీ 5 కోట్లు బడ్జెట్లో కేటాయింపులు చేసినాం. ఈ సంవత్సరం ఏసీడీపీ 5 కోట్లు కేటాయింపులు జరిగినాయి. కానీ ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు మాకు ఇవ్వలే. మన ఎల్ఏ మినిస్టర్ గారు ఇక్కడనే శాసనసభలో ఉన్నారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది అధ్యక్ష. ప్రాబ్లం ఏంటంటే మా తల్లిదండ్రులు ఇద్దరు శాసనసభ్యులు. ఎప్పుడు ఏ గ్రామానికి పోయినా మీ అమ్మగారి ఆధ్వర్యంలో వాటర్ ట్యాంక్ అయింది, మీ నాన్నగారి ఆధ్వర్యంలో మీకు కూడా లయబిలిటీ ఉంటుంది. దట్స్ ఎ స్ట్రేంజ్ లయబిలిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ హూ కమ్ ఫ్రమ్ పొలిటికల్ ఫ్యామిలీస్. ఈ రోడ్డు మీ నాన్నగారు వేసారు, మరి మీరు 2 సంవత్సరాల్లో ఏం చేసారు అంటే చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఎట్లా కేటాయింపులు చేస్తాం, ఎట్లా డెవలప్మెంట్ చేస్తాం. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 10 లక్షలు, నాకు ఇంకా గుర్తు, ఏసీడీపీ వాజ్ జస్ట్ 10 lakhs in 94. 89 అయితే 5 లక్షలు, 5 లక్షలు బొచ్చడి పని చేయగలిగిన మా రోజు. 99% రూరల్ ఎలక్ట్రిఫికేషన్ చేయగలిగిన మా రోజు. కాబట్టి ఇవాళ ఒక పోల్ షిఫ్టింగ్ చేద్దామన్నా, పోల్ ఎక్స్టెన్షన్ చేద్దామన్నా 1 రూపాయి లేదు. దయచేసి శాసనసభాపతి గారికి మీకు కూడా నేను వినతిపత్రం ఇచ్చిన, అక్కడ కౌన్సిల్ చైర్మన్ గారికి కూడా ఇచ్చిన. మా సభ్యుల అస్తిత్వం కాదు, శాసనసభ యొక్క అస్తిత్వానికి ప్రశ్న ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి మీరు చొరవ తీసుకొని మాకు ఇన్ని 3 లక్షల కోట్ల బడ్జెట్ అని చెప్పి మనం ఒక 5 కోట్లు ఒక ఎమ్మెల్యేకి ఇవ్వలేకపోతే ఇది మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అంశం, కేవలం నాకు సంబంధించిన ఈ సభ అస్తిత్వానికి సంబంధించిన అంశం. దయచేసి మీరు చొరవ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. ధన్యవాదాలు.